ఏదో అర్థం బద్ధం లేకుండా శివాలయాల్లో కొబ్బరికాయ కొట్టి పానవట్టం మీద పెట్టి నైవేద్యం పెట్టేస్తుంటారు. మనకైతే కంచం కావాలి, శివుడికైతే అక్కర్లా, నేల మీద పెట్టి అడుక్కు తినేవాడు అయినా కంచం ఎక్కడ ఉంటుంది పాపం ఆయనకి. అంత బుద్ధిహీనమైనటువంటి పూజలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భావన ఉంటే కదా అసలు వాడు పరమేశ్వరుడు, వాడికి పెడుతున్నామన్న భావన ఉంటే కనీసం ఇంటికి వచ్చిన అతిథికి అరిటాకేసి పెట్టావు. పరమశివుడి కర్మ నేల మీద పెట్టి నైవేద్యం పెడితే ఏరుగు తినడానికైనా కనీసం ఓ పళ్ళెం అక్కడ పెట్టి పళ్ళెంలో నైవేద్యం పెడదామని ఉండదు. దేవాలయంలో ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడనిది ఏది అంటే శంఖము, గంట. మీరు ఎక్కడ చూడండి ఆ రెండు నేల మీదే ఉంటాయి. అసలు గంట తీసుకెళ్లి నేల మీద పెట్టకుండా పెట్టుకోవడానికి స్థానం ఉండాలి. అసలు గంట ముట్టుకోవడానికి వీలు అలవాటు లేని వాళ్ళు. గంట వాయించారంటే గంటా స్థానం నుండి తీయాలి. అందుకే ఘంటాపాణి అని గంట కొట్టడానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంటుంది. వాటిని ఎప్పుడు వేలాడదీసి ఉంటాయి. వాటిని కొడతారు తప్ప గంట తీసుకెళ్లి నేల మీద శంఖం